కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసి చూపించిన చేతల ప్రభుత్వం వైసీపీ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కనీసం వాహనంలో 10 లీటర్లు డీజిల్ కొట్టలేని కోతల ప్రభుత్వం చంద్రబాబుది అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడిందని, తమ హయాంలోనే విశాఖకు అనేక పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. నిజమేంటో ప్రజలకు తెలుసని అన్నారు. పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది తలెత్తకుండా హ్యాండిల్ చేసినటువంటి చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం బండిలో 10 లీటర్లు డీజిల్ కూడా కొట్టలేనటువంటి కోతల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బోత్ ఆర్ నాట్ సేమ్. నేను చెప్పగలను. సో ఇటువంటి పంచ్ డైలాగులు, ఫ్రాసలు, వెకిలి మాటలు, ఇటువంటి ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద చదువుకుంటే ఆ సంస్కారం అనేటువంటి వస్తుంది, చదువుకుంటే రాదు. లోకేష్ గారు తెలుసుకోండి, మీరు చదువుకున్నటువంటిది, మీరు చదువుకున్నారో అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. కనీస సంస్కారంతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత, రాష్ట్రం తాలూకా ప్రతిష్ట, రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, మనం మాట్లాడేటువంటి విధానం, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలనేటువంటి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి, నీకు నచ్చింది మాట్లాడు, లేదా నీ కార్యకర్తలతో మాట్లాడి, నీకు నచ్చింది మాట్లాడు. లాస్ట్ పంచ్ నాదైతే దానికి ఇక్కే వేరు అని చెప్పి అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటుని ఆయన లేనప్పుడు చేసి సమావేశం పెట్టారు. ఆయన ప్రెజెన్స్ ఎక్కడ కనబడకుండా చేయాలనేటువంటి మీ తాపత్రయమేమో. చివరికి మళ్ళీ ఆయన డైలాగ్ చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడేమో అనేటువంటి డైలాగ్. ఇటువంటి నాయకులు, ఇటువంటి వారు పరిపాలిస్తూ మా ప్రభుత్వాన్ని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ మీరు చేశారు. కేంద్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. తేల్చండి, గొడవల సంగతి ఏంటి తేల్చండి. కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది తలెత్తకుండా